సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళ ధైర్యం ఏమిటి అంటే, ఎవరో సర్వేపల్లిలో ఒకడు ఉంటాడు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, వాళ్ళు అక్కడ మన వాళ్ళకి వ్యతిరేకం చేస్తారు. మన వాళ్ళ ఈపులు పగలగొట్టి రేపు ఊరు తెలియకుండా ఇక్కడ ఎవరో బంధువులు ఉంటే పడుకొని రామకుమార్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు. అయ్యా మనోడేమో చెప్పి, ఆయనకి విషయం తెలియదు కదా పాపం, మనోడు ఏదో చెప్పాడు కదా అని ఇక్కడ వేయించుకుంటారు. అట్టా సర్దుబాటుకు వచ్చారు నెల్లూరు జిల్లాలోనే, లేదా నెల్లూరు జిల్లా వాడు ఒంగోలు గుంటూరుకు ఏదో సర్దుబాటు చేశాడు. ఈసారి అది ఉండదు. అధికారులకు సంబంధించి అందరు ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి ఈ 3 జిల్లాల పరిధిలో ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు వస్తాయో, లేదా 4 జిల్లాల పరిధిలో ట్రాన్స్ఫర్లు వస్తాయో, ఎమ్మెల్యేలు అందరిని కూర్చోబెట్టి మీ లిస్టు తయారు చేస్తాం. ఎస్ఐ ఎవరు, సిఐ ఎవరు, డిఎస్పీ ఎవరు, ఆ టైంలో ఎస్పీ ఎవరు, ఎంఆర్ఓ ఎవరు, ఎండి ఎవరు మొత్తం తయారు చేసి ఆ లిస్టు పెట్టుకుని వాళ్ళని శంకరగిరి మాన్యాలు పట్టించడం తప్ప ఒక పరిస్థితి ఒక్కరు కూడా విడిచిపెట్టాం. అధికారులు పాపం ఇంకా ఆభరణంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ఎవరు సస్పెండ్ అవుతారో, ఎవరు ఉద్యోగాల నుంచి కోల్పోతారో, కొంతమంది మేము రిటైర్డ్ అయిపోయిన తర్వాత అన్నాడు. రిటైర్డ్ అయిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సప్త సముద్రాల అవతరణ సరే ఉండదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు జాబితా తయారు చేస్తారు. ఎమ్మెల్యేల జాబితా ప్రకారం మీకు ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు కార్యకర్తలకు సంబంధించి కొంతమందికి పదవులు ఇచ్చాం. ఈరోజు ఇంకా కొంతమందికి పదవులు ఇవ్వాలా. వెంకటగిరి నియోజకవర్గానికి చూస్తే నాకు నిజంగా అనిపించింది, రేపు రాబోయేటువంటి రోజుల్లో రామ్ కుమార్ రెడ్డి దానికి మెజారిటీ అడిగాడు. రామ్ కుమార్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డి అనేటువంటి వాడు ఊహించినటువంటి మెజారిటీని ఈరోజు మీరు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారంటే రాము అనుభవజ్ఞుడు. రామ్ కుమార్ రెడ్డి పుట్టకముందే ఆయనతో రాజకీయం పుట్టింది. పెద్ద ఆయన్ని ఈరోజు కూడా అంటారు జనార్దన్ రెడ్డి గారు, పెద్ద పాపం రాజలక్ష్మి గారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఆయన ఏ రోజు కూడా ఒక్క విషయంలో కూడా రాజీ లేనటువంటి పోరాటం చేసినటువంటి వాడు. ఈరోజు నేను అందరినీ మిమ్మల్ని కోరుకునేది, ఈరోజు మీలో ఉన్నటువంటి ఉత్సాహం చూస్తే మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆదరణతో, మీ అందరి అభిమానంతో కనీ విని ఎరుగని రీతిలో గర్వంగా తలెత్తుకొని నేను వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిని, ప్రతినిధిని అని చెప్పి శాసనసభలో గర్వంగా అడుగుపెట్టేటువంటి స్థాయిలో మీరు మెజారిటీ అందించాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి అనేక కార్యక్రమాల గురించి మాట్లాడాం. చివరిగా మీ అందరికీ చెప్పేది, ఎవరైతే ఈ అక్రమ కేసులు పెడుతున్నారో వాళ్ళ మీద డిజిటల్ బుక్ తెరుచుకుంది. డిజిటల్ బుక్ పని ప్రారంభించింది. రెడ్ బుక్ అంటే లోకేష్ వచ్చినప్పుడు అయ్యా ఈయన ఆయన రాసుకోబోయేది. డిజిటల్ బుక్ అంటే ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండేటువంటిది. డిజిటల్ బుక్ లో మీరు నమోదు చేస్తే రేపు మీ ఎమ్మెల్యే గారు అయిన తర్వాత రామ్ కుమార్ రెడ్డి గారిని దగ్గర కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఒకసారి చూసి, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు దొంగలు, వాళ్ళు మన మీద కూడా పెడుతున్నారు ఆ డిజిటల్ బుక్ లో. కొంతమంది పనిలో పని కదా ఏళ్ళ మీద కూడా పెట్టేస్తాయి, ఒక అర్థం ఉండదు. మీరు పెట్టినంత మాత్రం నేను నేరుగా రావు, పెట్టినన్ని మనం పరిశీలిస్తాం. ఎవడు మన కార్యకర్తలకు అన్యాయం చేశాడు, ఎవడు దొంగోడు, ఎవడు మంచోడు అనేటువంటిది తేల్చి మంచోడని పక్కన పెట్టి దొంగవాడు ఎవడైతే ఉన్నాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఇబ్బందులు గురి చేశాడో వాళ్ళని ఒక్కరిని కూడా విడిచిపెట్టేది ఉండదు. గుర్తుంచుకోండి. నేను మరలా చెప్తున్నా, మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీరు పడ్డటువంటి ఇబ్బందులు మేము చూసాం. అంతకి 10 రెట్లు మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా మీకు అండదండలు అందిస్తాం. గర్వంగా తెలియజేస్తున్నాను. ఇది పార్టీ కష్టకాలంలో ఉన్నాం కాబట్టి, పార్టీలో కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు పదవి అనేటువంటిది అలంకారప్రాయంగా ఆలోచించకండి. పదవి అనేటువంటిది బాధ్యతగా గుర్తించండి. ఈ రోజు నాకు ఈ పదవి కావాలి అంటే రేపు పిలిస్తే నేను 10 మందిని తీసుకెళ్ళాలి, పోరాటానికి సిద్ధంగా ఉండాలి, ధర్నానికి సిద్ధంగా ఉండాలి, దేనికైనా సిద్ధంగా ఉండాలంటే ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళని గుర్తించుకొని రేపు వాళ్ళందరికీ సముచితమైనటువంటి స్థానం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్పించేటువంటి బాధ్యత సోదరుడు రామ్ కుమార్ రెడ్డి అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా మీకు ఆ గౌరవం గుర్తించబడతాం.
ఖచ్చితంగా మిమ్మల్ని ఆ విధంగా చూసుకుంటాం. ఏదన్నా ఒకటికి 2 పదవులు మీకు అదనంగా అవసరమా సరే, జిల్లా అధ్యక్షుడుగా నేను ఉన్నాను కాబట్టి నాకు రామ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల దృష్ట్యా 1 పదవి ఎక్కువ కావాలన్నా సరే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో 1 పదవి ఎక్కువ ఇద్దాం సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రామ్ కుమార్ రెడ్డి మాటకు ఎదురు చెప్పేటువంటి ప్రసక్తే ఉండదని తప్పనిసరిగా మనందరం కలిసి ఈరోజు మీ అందరితో కలిసాం. మందికి చెప్పా నేను శాలువ వేసుకోవాలని చెప్పాడు. 2 శాలువలు తెస్తే అవి కూడా నాకే చచ్చిపోయాడు. కాబట్టి డబల్ కోట మామూలుగా మనం అంటాం ఏదైనా భోజనం పోతున్నప్పుడు డబల్ కోట అయింది అన్నట్టుగా 1 గంట సేపు మేము మాట్లాడిన దానికన్నా ఎక్కువసేపు పాపం మీరు మమ్మల్ని స్వాగతించారు, హక్కులు చేసుకున్నారు. రామ్ కుమార్ రెడ్డి పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ మర్చిపోలేనటువంటిది. కాబట్టి ఏదైనా చిన్న విషయాలుంటే వాటిని మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించుకొని మీ అందరి లక్ష్యం ఒకటే గుర్తుంచుకోండి. మనం రామ్ కుమార్ రెడ్డిని శాసనసభ్యుని చేయాలా, రామ్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలా, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేటువంటి అంతిమ నిర్ణయం లక్ష్యంతో పనిచేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ సందర్భంగా కోరుకుంటూ మీ అందరితో కలిసి ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేసి నా భావాలు మీతో పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.